MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. కాళేశ్వరం విచారణలో మరో కీలక ఘట్టం ముగిసింది. బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇంట్లోంచి బయలుదేరింది మొదలు బీఆర్కే భవన్ వరకు భారీ సంఖ్యలో హరీష్ వెంట నడిచింది గులాబీ దళం. ఆధారాలతో సహా కమిషన్ కు అన్ని వాస్తవాలు వివరించినట్టు చెప్పారు హరీష్. హరీష్ రావును విచారించిన కాళేశ్వరం కమిషన్ 90 నిమిషాలు ప్రశ్నల మీద ప్రశ్నలు. దైవ సాక్షిగా ప్రమాణం చేసిన మాజీ మంత్రి. ఎంక్వైరీ నుంచి నేరుగా ఎర్రవల్లికి హరీష్. కాళేశ్వరం ఎప్పటికీ తెలంగాణకు జీవధారేనని మరోసారి స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన ఆయన కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అన్ని నిజాలే చెబుతా, అబద్ధం చెప్పనంటూ దైవ సాక్షిగా ఓపెన్ కోర్టులో ప్రమాణం చేసిన హరీష్ రావు విచారణ కమిటీ వేసిన ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చినట్టు తెలిపారు. ఉట్టి మాటలతో కాదు, పక్కా ఆధారాలతో కమిషన్ కు కాళేశ్వరం గురించి వివరించామన్నారు హరీష్ రావు. కాళేశ్వరాన్ని తిడుతూనే దాని ఆధారంగా ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడుతుందంటూ ఎద్దేవా చేశారు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. కమిషన్ ముందు కూడా చాలా వివరంగా అన్ని కూడా మేము ఏది నోటి మాటగా చెప్పలే, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలతో సహా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, సిడబ్ల్యూసి రిపోర్ట్లు, వ్యాప్కోస్ రిపోర్ట్లు, కేబినెట్ నిర్ణయాలు అన్నీ కూడా ఆధారాలతో సహా కమిషన్ కోరిన విధంగా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఒకవైపు ప్రభుత్వమే కాళేశ్వరం మీద ఆధారపడి హైదరాబాద్కు 30 టీఎంసీల నీళ్లు తేవడానికి టెండర్లు పిలుస్తుంది. ఇంకొక వైపు మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇంకొక వైపు కాళేశ్వరం కూలింది, కుప్పగూలింది, కాళేశ్వరం లేదంటారు. అంటే ఇలా ప్రభుత్వం డొల్లతనం పూర్తిగా బయటపడ్డది. ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు లైఫ్ లైన్. తెలంగాణకు భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకూడదనే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్టు కమిషన్ కు వివరించానన్నారు హరీష్. మొత్తం 90 నిమిషాల పాటు జరిగిన విచారణలో హరీష్ రావును విచారణ కమిటీ చాలా ప్రశ్నలు వేసినట్టు తెలిసిందే. ప్రాజెక్టు రీడిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపై హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. అయితే ప్రాణహితను పక్కన పెట్టి కాళేశ్వరానికి రూపకల్పన ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా కమిషన్ కు వివరించారు హరీష్. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం వల్లే తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డలో బరాజ్ నిర్మించడానికి నిర్ణయించినట్టు కమిషన్ కు వివరించారు. అనేక రకాలుగా కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తులు చేశారు. అయినా వారు ససేమిరా అన్నారు. సో వ్యాప్కోస్ నివేదిక మేరకు, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. జీవో 115 ప్రకారం వేసిన మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు మొదలు ప్రాజెక్టుకు సంబంధించి పలు టెక్నికల్ అంశాలపై హరీష్ కు కమిషన్ ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్, దీని ద్వారా తీసుకొచ్చిన అప్పులపై విచారణ కమిటీ ఆరా తీసినట్టు సమాచారం. కాళేశ్వరం కార్పొరేషన్ కు కేబినెట్ అనుమతి ఉందా అని అడిగారు. కేబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా బ్యారేజీ లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు. అన్నారం, సుందిళ్ల గురించి. అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్. దేశంలో అనేక ప్రాజెక్టులకు కూడా ఈ రకంగా మారుతుంటాయి. మన నాగార్జున సాగర్ కూడా మారింది, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కూడా మారింది. సో అది ఏదన్నా డెసిషన్, బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది, అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ గారు అడిగినప్పుడు మేము చెప్పడం జరిగింది. కాళేశ్వరంపై విచారణలో భాగంగా ఇటీవల 3 కీలక నేతలకు నోటీసులిచ్చింది జస్టిస్ ఘోష్ కమిషన్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్లతో పాటు బీజేపీ ఎంపీ ఈటలకు కూడా విచారణకు రావాలంటూ నోటీసులు పంపింది. ఇటీవల ఈటల విచారణకు హాజరు కాగా ఇప్పుడు హరీష్ వంతు ముగిసింది. తన నివాసం నుంచి బయలుదేరింది మొదలు బీఆర్కే భవన్ లో కమిషన్ ముందుకు వచ్చే వరకు భారీ సంఖ్యలో హరీష్ వెంట కదిలింది గులాబీ దండు. మధ్యలో తెలంగాణ భవన్ కు వెళ్లి కేటీఆర్ తో పాటు పార్టీ ముఖ్యులతో సమావేశమైన హరీష్ అనంతరం బీఆర్కే భవన్ కు వెళ్లారు. కమిషన్ విచారణ పూర్తవగానే హరీష్ రావు నేరుగా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. అక్కడ అధినేత కేసీఆర్ తో సమావేశమైన హరీష్ కమిషన్ అడిగిన ప్రశ్నలు, విచారించిన తీరును వివరించినట్టు తెలుస్తోంది. ఎల్లుండి కేసీఆర్ సైతం కమిషన్ ముందు విచారణకు రానుండడంతో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. Asli masale sach sach. MDH.